ఓకే, ఇక్కడ ఒక 3 ట్రయాడ్స్ ఇచ్చాడండి. దెర్ ఇస్ ఎ లింక్, వాటికి దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది, అదే ఇంకొకటి ఇచ్చాడు కన్ఫర్మేషన్ కోసం. సో ఇదే విధమైంది, ఇది ఏ విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉందో అదే విధమైన రిలేషన్ అక్కడ ఆప్షన్స్లో ఉన్నది ఏది అన్నాడు. సరే చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే ఎస్ ఇది చివరికి వెళ్ళిందండి. ఆ తర్వాత దాని ముందు ఇది వచ్చింది, ఇది చివరికి దాని ముందు ఎం వచ్చింది, అంతే కదా. అలాగే వచ్చింది చూడండి, ఇదిగో చివరికి వెళ్ళింది, దాని ముందు ఎం వచ్చింది, మిగిలిన 2 ఆటోమేటిక్గా. ఇది లేదంటే సెకండ్, ఫోర్త్, థర్డ్, ఫస్ట్, అలా చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడికి వచ్చామనుకోండి, దీని నుంచి ఇది చూడండి, ఇది కొద్దిగా సింపుల్, ఏం లేదండి. ఇదిగో ఈ ఏ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది, దట్ ఈజ్ అ సింపుల్ లాజిక్. అలాంటి సింపుల్ లాజిక్ని పట్టుకోవాలి మనం, అదే అప్లై చేసుకోవాలి. ఏ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఈ ఓ థర్డ్ ప్లేస్లోకి వస్తే ఇది వచ్చేస్తుంది, అప్పుడు LAOG. సో ఇది చెక్ చేద్దాం, ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసుకోండి, సెకండ్ నుంచి థర్డ్ వెరీ ఈజీ అండి. ఇది 3వ ప్లేస్కి వెళ్తే LAEN రావాలి, దట్ ఈజ్ రాంగ్. అలాగే ఇక్కడ I 3వ ప్లేస్కి వెళ్తే KNIS వచ్చింది, ఇది ఛాన్స్ ఉందండి, టిక్ పెట్టించా. ఇదిగోండి I 3వ ప్లేస్కి వస్తే KNIS, ఇదిగోండి I ఇక్కడికి వస్తే అయిపోయింది. సరే, అవకాశం ఉంది, అదేని మనం చెప్పడానికి లేదు, ఇంకేమన్నా ఉంటాయేమో కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ Y 3వ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఏమొచ్చింది AEYK వస్తుంది, లేదు కదా, తప్పు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి I 3వ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ RPI రావాలి, వాడు ఏమన్నాడు చూడండి EIPR అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆటోమేటికల్లీ సెకండ్ వన్. చూసారా ఏమైందండి, ఓన్లీ I ఇక్కడికి వచ్చింది థర్డ్ ప్లేస్కి, అలా వచ్చింది, అది ఒకటే ఉంది ఇక్కడ ఈ విధంగా, మిగిలిన వాటిలో రాలా. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే.